సెంటర్లు ఎంత కొన్నాం, ఎంతమందికి పైసలు వేసినాం, మొక్కలు ఎంత కొన్నారు, వడ్లు ఎన్ని కొన్నారు, జొన్నలు ఎన్ని కొన్నారు, శనగలు ఎన్ని కొన్నారు, ఈ మొత్తం ఏ ఏ పంట ఎంత కొన్నది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ స్పందించకపోతే డెఫినెట్గా మా పార్టీ ఇప్పటిదాకా కూడా చాలా ఓపికగా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు సంయమనం పాటించండి, మరి తొందరపడొద్దు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే మేము నిజంగానే సంయమనంగా ఉన్నాం. కానీ వాళ్ళ రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ రైతు కేంద్రంగానే రేపు క్యాబినెట్ జరగాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఇంకెంత ఉంది, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పేమెంట్ చేసినారు, రైతు బంధు ఎంత విడుదలైంది ఇప్పటిదాకా, అన్ని విషయాలు రేపు ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే తప్పకుండా వారిని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. చూద్దాం రేపు క్యాబినెట్లో ఒకవేళ స్పందన రాకపోతే మా పార్టీ ఎట్లాగో యాక్టివ్గానే ఉంది. ఫీల్డ్లో ఇప్పటికే మా నాయకులందరూ పర్యటన చేస్తూనే ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ధర్నాల్లో పాల్గొంటున్నారు, ఎక్కడి వారు అక్కడ కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల తరపున విస్తృతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. రేపు ప్రభుత్వ స్పందన చూసి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి మేము మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే మీరు కూడా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు, చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు, ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికియమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఏందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు, నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి, దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని, తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు.
అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు, ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు, సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు, సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరో బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధపూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా, కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినోళ్ళు అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి! రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే వాడిని పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి, మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరపున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నాను నేను. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఏం లేదు. ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే. రేవంత్ రెడ్డి గారంటే కూర్చొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలో చెప్తున్నాడట. నిన్ను పట్టుకున్నది వాళ్ళేనాయనా, మర్చిపోకు. దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు బాగా తెలుసు. నీలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకున్నది వల వేసి ఉచ్చుబన్ని అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటా ఉండింటారు కామెడీగా, వీడు చెప్తున్నాడు ఏంద్రా మాకు అని. దొరికినోడు వీడు కూడా చెప్పేటోడు అయిపోయిందా అని. కాబట్టి ఈ ఎటకారాలు డ్రామాలు ఆపేసి ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టు. ఆ నిందితుడికి మేము గనక నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున, లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరే చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించిండ్రు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నేను అందుకే అంటున్నా, నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా చివరికి నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. కాబట్టి ఈ అటర్ ఫ్లాప్ మోడల్ కనుక దేశానికి ఆదర్శం అయితే ఇక మరి దేశాన్ని దేవుడే కాపాడాలి.